ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 5గురు మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 5గురు మావోయిస్టులు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉన్నట్టు భద్రతా బలగాలకు సమాచారం అందడంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో 5గురు మావోయిస్టులు మృతి చెందారు. మార్చి 20న ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 26 మంది మావోయిస్టులు చనిపోయారు. అదే రోజు కాంకర్ జిల్లాలో చోటు చేసుకున్న మరో ఘటనలో 4 మావోలు మృతి చెందారు. 5 రోజుల వ్యవధిలో 3 ఎన్కౌంటర్లు జరగడం, 30 మందికి పైగా మావోలు చనిపోవడం మావోయిస్టులకు పెద్ద షాక్ అని చెప్పవచ్చు. మార్చి 20న చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో ఒక జవాను కూడా మృతి చెందాడు. 2 రోజుల క్రితం మావోలు బీజాపూర్ ప్రాంతంలో భద్రతా బలగాలతో వస్తున్న వాహనాన్ని పేల్చేసేందుకు ప్రయత్నించారు. కానీ వెంట్రుక వాసిలో జవాన్లు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు.